హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి అమ్మవారి అవతారం కాత్యాయనీదేవి అవతారం అండి. ఈరోజు ఏంటంటే ప్రసాదం కింద చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట. స్నానం ఇవన్నీ అయిపోయి ఇంకన్నీ సర్దుకుంటున్నాను. ముందుగా అయితే ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా చక్కెర పొంగల్కి ముందుగా పెసరపప్పు ఒక అర గ్లాస్ తీసుకున్నాను. అర గ్లాస్కి గ్లాసుడు బియ్యం అనమాట. అలా కొలత తీసుకుని ముందుగా పెసరపప్పుని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అనమాట. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత బియ్యం కూడా ఒకసారి వేయించేసాను. వేయించేసిన తర్వాత వీటన్నిటికీ కలిపి సరిపడా నీళ్లు పోసాను అనమాట. అంటే గ్లాసుడు బియ్యం అంటే 2 గ్లాసుల నీళ్లు, ఇది అర గ్లాసు కదా, 1 గ్లాసుడు నీళ్లు, మొత్తం 3 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నానండి. తర్వాత మిగతా ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే బెల్లం కూడా సరిపడా వేసుకున్నాను. ఉజ్జాయింపుకి వేసాను నేనైతే. ఇంక కొలత ఇంకా కుక్కర్ అది చల్లారి లోపల పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ముందుగా అయితే నైవేద్యం ముందు పెట్టేస్తున్నాను. మహానైవేద్యం పూజ అయిపోయే ముందు పెట్టేసిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఒకసారి లేచి వెళ్ళి మిగతా ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అది తయారు చేసి నేను పూజ చేసుకోవాలంటే టైం సరిపోదు, మళ్ళీ వెలుగు వచ్చేస్తుందని. అంటే తెల్లవారుజామునే చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో అలా చేస్తున్నాను అనమాట. పూజ అయితే అయిపోయిందండి. అప్పుడు తర్వాత ఈ లోపల దాని పాకం అది పట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నైవేద్యం పెట్టేశాను అమ్మవారికి. మళ్ళీ నైవేద్యం పెడుతున్నాను అనమాట. ఏంటంటే కుక్కర్ చల్లారిపోయింది. బెల్లం పాకం పట్టుకుని ఒకసారి తీగ పాకంలో రావాలండి. ఉడికిన పెసరపప్పు అన్నం కూడా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట పాకంలో. చూడండి, జస్ట్ తీగ పాకంలో వస్తుంది కదా, అప్పుడు ఈ ఉడికించింది కూడా వేసుకుని కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని అలా మగ్గిస్తూ ఉంటే ఇలాచీ కూడా వేసాను ఇప్పుడే. అలా కాసేపటికి మనకి తీగలా వస్తుంది, తెలిసిపోతుంది జిగురు జిగురుగా. అప్పుడు కట్టేసుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు కూడా వేయించి వేసుకుని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ కొబ్బరి ముక్కలు కూడా నేను ఇంకా తర్వాతే నైవేద్యం పెట్టేసిన తర్వాత వేసాను. అంటే వెంటనే కొబ్బరికాయ కొట్టేసి వెంటనే తీసేయడం ఇష్టం లేక. ఇప్పుడంటే ఇంకా ఉడుకుతుందనమాట. కాత్యాయనీదేవి అవతారం ఏంటంటే అండి, యోగా, తంత్ర విద్యలు వీటన్నిటిలో కూడా అమ్మవారు ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతని నమ్ముతూ ఉంటారండి అందరూ కూడాను. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఏంటంటే మనకి ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం అందరికీ కూడాను. మనం ఏకాగ్రతగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఈ అమ్మవారిని ఉపాసిస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిగా నేను పచ్చకర్పూరం కూడా వేసాను. వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కలిపేసాను అనమాట. కొబ్బరి ముక్కలు కూడా వేయించుకొని నైవేద్యం పెట్టేశాను. ఈరోజు వంట వచ్చేసి పప్పు టమాటా చేశాను అనమాట. ఇంకెప్పుడులానే నార్మల్ ప్రాసెస్సే చేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, కలుపుతున్నాను. ఈ వారం రోజుల నుంచి కూడా ఎలా ఉంటుందంటే, పొద్దున్నే లేవడం, అమ్మవారి పూజ చేసుకోవడం, తర్వాత వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ సాయంత్రం అమ్మవారి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవడం, మళ్ళీ అన్నీ చేసుకోవడం, టైం అంతా ఇలాగే గడిచిపోతుందండి నాకైతే. ఇంకా వేరే ధ్యాస ఉండట్లేదండి నాకు. ఇంక ఇలాగే అయిపోతుందనమాట. ఇది మా పిల్లలు తీసారనమాట, పక్షులు వచ్చాయని చెప్పి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.